ఓం నమో వెంకటేశాయ. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనములో ఇంజనీరింగ్ సెక్షన్లో నిన్న అగ్ని ప్రమాదం జరిగి కొన్ని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి టేబుల్ దగ్గరున్న ఫైళ్ళు మొత్తం కూడా కాలిపోవడం చూడడం జరిగింది. చాలా బాధాకరంగా ఉంది. ఒక భగవంతుడి పుణ్యక్షేత్రంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పరిపాలనా భవనములోనే ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయి. అది అగ్ని ప్రమాదమా లేదు ఇంకేదైనా అవి అనేది క్షుణ్ణంగా కూడా పోలీస్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. దీనిపైన అన్ని ఎంక్వైరీలు కూడా నిన్నటి నుంచి చూసి తగిన చర్యలు తీసుకోవాలనేసి కూడా నిఘా భాగం కూడా పరిశీలించి అన్నీ చూసుకోవాలనేసి కూడా జాగ్రత్తలు తీసుకొని ఇది తప్పు జరిగిందా కావాలని జరిగిందా అనేది తేల్చే బాధ్యత పోలీస్ అధికారులపైన ఉంది. ఇది ఒక సవాలుగా తీసుకొని పోలీస్ అధికారులు కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రక్షాళన చేసి ఒక టీటీడీ పరిపాలనా భవనంలో ఒక ఇంజనీరింగ్ సెక్షన్లోనే ఈ విధంగా జరుగుతూ ఉంటే మిగతా దేవుడి దగ్గర ఉన్న ఫైళ్ళు కూడా కాపలా లేకుండా పోతే ఇది ఎక్కడి వరకు పోతూ ఉంది. ఒక సెక్షన్లో ఒక ఇంజనీర్ దగ్గరే కాలడం అనేది కూడా చాలా బాధాకరం. మొన్నటి రోజు కూడా మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీస్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం పూర్తిగా ఫైళ్ళన్నీ కాల్చేయడం జరిగింది. నిన్న విశాఖపట్నంలో ఫైళ్ళు కాల్చేయడం జరిగింది. అదే రోజు తిరుపతిలో కూడా నిన్న ఈ యొక్క ఘోరం టీటీడీ ఇంజనీర్ విభాగంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మధ్యలోనే టీటీడీ పరిపాలనలో పనిచేస్తున్న ఇంజనీర్లందరికీ కూడా నోటీసులు ఎంక్వైరీ నోటీసులు కూడా తాకీదులు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవన్నీ చేసిన తప్పులు బయటపడతాయని ఏమన్నా భావనతో కొంతమంది ఏమైనా ఈ కుట్ర పన్నారా లేదు ప్రమాదవశాత్తు కాలిందా అనే విషయాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలనేసి కూడా కోరుకుంటున్నాను. ఇది పునరావృతం కాకుండా ఇంకా మిగతా నేను ఒకటే చెప్తున్నా, అధికారులందరికీ ఇంజనీరింగ్ సెక్షన్లో కానీ పరిపాలనా భవనాల్లో కొనసాగుతున్న అన్ని ఫైల్స్ కూడా ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అనే పేరుతో ఒక పుకారు లేపుతారు. షార్ట్ సర్క్యూట్ జరిగేదానికి ఇంకా టైం ఉంది. ఇవన్నిటి కూడా షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలా. పరిపాలనా భవన్లో ఉండే అధికారులు హెచ్ఓడీలు అందరూ కూడా షార్ట్ సర్క్యూట్కు దూరంగా పెట్టాలి. ఏవైనా జరుగుతాయని ప్రమాదాన్ని ముందుగానే గుర్తించాలి. ఇది జిల్లా వ్యాప్తంగా కూడా జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన సీరియస్గా తీసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన చాలా ఈ ఫైళ్ళు కాలేదానిపైన ప్రక్షాళన చేయాలనేసి కూడా ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. మేమందరూ కూడా ఇక్కడ ఈ డివిజన్ కార్పొరేటర్లు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కలిసి కూడా ఈరోజు ఒకటే చెప్తున్నాం, పోలీసులు దీని నిజాన్ని వెలికి తీసి తప్పు చేసిన వాళ్ళకు శిక్ష అనుభవించే విధంగా పనిష్మెంట్ ఇవ్వాలనేసి కూడా పోలీసు ఎంక్వైరీ అధికారులు కూడా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే ఆ పరిపాలనా భవనం, ఈ భవనంలో ఇటువంటిది జరగడం దురదృష్టకరం. దీన్ని వెంకటేశ్వర స్వామికి అప్పగిస్తున్నాం. తప్పు చేసిన వాడు వెంకటేశ్వర శిక్ష తప్పించుకోలేడు. శిక్ష నుంచి బయటపడిన నిజమైన దోషి ఎవరైనా అయితే వెంకటేశ్వర స్వామి కూడా పనిష్మెంట్ ఖచ్చితంగా ఇస్తాడు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.